ఉద్యమకారులందరికీ పేరు పేరున వందనాలు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని ఈ వందనాలు. అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడను, మనకి ఏవైతే అవసరమైన అంశాలు మాత్రమే మాట్లాడతాను. ఆ అంశాలు ఏంటియో మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి ఏది అవసరమో అది మాత్రమే నేను మాట్లాడతాను. నేను పోరాడిన 69లో నా పేరు శివకుమార్ నేత, ఆడపు శివకుమార్ నేత. ఇప్పుడు నా ఏజు 71. నేను పోరాడిన 69 నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాను. మనకు కావాల్సిన అవసరతలు ఏమున్నాయి దాని విషయంలోనే మాట్లాడతా, దాని గురించే ఆ అంశాలు మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క ఉద్యమకారునికి కావాల్సిన అవసరం ఏముంది అంటే, వాళ్ళు ఏదైతే సీఎం గారు ప్రకటించిన 200 గజాల భూమి, 25,000 పెన్షన్, మెడికల్ ఫ్రీ, ఐడెంటిటీ కార్డ్, ఇవి ప్రతి ఒక్క ఉద్యమకారునికి అవసరమైన అధ్యాయము, అవసరమైన విషయం. రేపు మీ యొక్క కొడుకులు, మన్మన్లు, మనమరాళ్ళు, ఇంకా కుటుంబస్తులు ఎవరైనా ఉన్నా, మీ యొక్క రిలేషన్, మీ యొక్క చుట్టాలు, మీ యొక్క శ్రేయభిలాషాలు ఉన్నోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముంగట ఉన్నోళ్ళు, ఇంటి వెనుక ఉన్నోళ్ళు ఏమని అడుగుతారంటే, నువ్వు ఉద్యమకారుడువా? మరి నువ్వు ఉద్యమకారుడు అయితే మరి నీకు ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్? ఒక పెన్షన్ ఇవ్వలేదు, మరి ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదు. ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. ఇది మనకు చాలా అవసరం. ప్రతి ఒక్క ఉద్యమకారునికి కావాల్సిన అవసరతము ఇది ఒక్కటే. నేను పోరాడినా, కొట్లాడినా, నేను దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు తిన్నా, నేను ఇది చేసినా, అది చేసినా, నేను ఎన్నో పనులు చేసినా, ఎన్నో రకాలుగా బాధపడ్డా, ఎన్నో హింసలకు గురైనా అని మనం చెప్పుకుంటాం. అది పక్కన పెట్టి మనకు గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మన సీఎం గారి మనకు ఇవ్వవలసింది ఏవైతున్నాయో, ఆయన ఏవైతే మనకు వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు పూర్తి చేస్తే మనకు చాలు. అంతేగాని ఇంకా వేరే విషయం వద్దు, మనకు అధికారాలు వద్దు, మనకు పోరాటాలు ఇంకా చేస్తూనే ఉన్నాము, మనకు పదవులు వద్దు, మనం ఎటువంటి చప్పుడు ఆలోచనలు చేస్తలేము. మనకు కావాల్సింది ఏవైతే ఇస్తానని ఒప్పుకున్నాడో అవి ఇస్తే చాలు, అంతకంటే మించింది మనకి ఏమీ వద్దు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ.